నమస్తే అండి. ఇక్కడ రైతున్నారు. రైతుది చింతలనరవ. ఇక్కడ అప్సా 18 మరి పత్తికి వాడటం జరిగిందండి. ఒకసారి తోట చూడండి మీరు. రైతు మాటల్లోనే మనం తెలుసుకుందామండి. మీ పేరేంటండి? జొన్నలగడ్డ బాజీ అండి. బాజీ గారు, చింతలనరవ మీది? అవునండి. ఓకే. మీరు ఇప్పుడు ఈ పత్తి చేనుకి అప్సా 80 ఎలా వాడారు? ఎప్పటి నుంచి వాడారు? ఎరువులో వేసినామండి. పై మందులు కూడా స్ప్రే చేసినాం. మరి అది వాడే ముందుగా మాకేం తెలియక నడుపుకోమండి. మాకేం తెలియక చింతనంలోనే పాడైపోయింది. మరి దాని తర్వాత మీరు వచ్చిన తర్వాత ఈ బాటిల్ తీసుకున్నాక మంచిగా పని చేసింది. బాగా మరి మాత్రంగా ఉంది, పత్తి పర్వాలేదు. ఓకే. ఎట్లా వాడారు? కింద మందులు పై స్ప్రేలో ఎట్లా వాడారు దీన్ని? కింద ఎరువులు ఒక 5-6 మూతలు లెక్క కలుపుకున్నాం. 50 కిలోలు కట్టకే మామూలుగా స్ప్రే చేసే మందులు మరి ఒక మూతన్నర వేయమన్నారు కదా, ఆ మూతన్నర చొప్పున వేసేసినాం. స్ప్రే చేసినాం. తర్వాత వాటర్ సప్లై కూడా ఇచ్చినాం. మరి బాగానే ఉంది. వాడక ముందు వాడిన తర్వాత ఏమైనా తేడా గమనించారా? వాడక ముందు అసలు చిన్న చిన్న మొక్కలు అండి, భూమి కంటుకొని ఉంటాయి. మరి ఇప్పుడు వాడిన తర్వాత దాదాపు మరి మనకి నడువులు ఎత్తి దాటిపోయింది కదా, మంచి పని చేస్తుంది. ఓకే. మిగతా వాళ్ళ చేనులు దీన్ని చూస్తే తేడా కనపడింది. ఓకే ఓకే, చూద్దామండి. ఈ చెట్టును చూద్దాం మనం. ఓకే, ఇదండి అప్సా వాడిన తర్వాత వచ్చినటువంటి చెట్టు గ్రోత్. చూడండి ఎన్ని కొమ్మలు ఉందో చెట్టుకి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 దరిదాపుగా 25 శిలల దాకా ఉందండి ఇది. ఓకే, పోతా ఖాతా మీద కూడా ఉంది. చాలా సంతోషంగా ఉన్నారు రైతు మాత్రం. ఇంతకుముందు ఇది అప్సా 80 వాడలేదు కదండి ఎప్పుడు మీరు? ఎప్పుడు వాడలేదండి, ఇదే మొదటిసారి. రైతులకి ఏం చెప్తారు మీరు దీని గురించి? రైతుకి బాగా మందు వాడిన తర్వాత మంచి పని చేసింది. బాగా ఏపుగా ఉంటుంది పైరు, పూత ఖాత కూడా మంచిగా వస్తుందని చెప్పుకుందాం. మందు కట్టలో తగ్గించవచ్చా? పెట్టుబడి తగ్గిద్దా? నమ్మకం ఉందా? తగ్గించవచ్చు. ఎట్లా తగ్గించవచ్చు? ఈ అప్సా 80 వల్లే మనం మందుని కూడా తగ్గించుకోవచ్చు, భూమిలో ఎరువుని. ఓకే. మీరు జనరల్గా 2 కట్టలు వేసేవాళ్ళు, ఎంతకుముందు 3 కట్టలు వేసేవాళ్ళు ఎకరానికి? మేము ఎకరానికి మా తాదిని బట్టి ఒక్కోసారి 2 వేసేది, 2.5 వేసేది. ఓకే. ఒక్కోసారి 3 కట్టలు కూడా వేసేది. ఇప్పుడు ఇది కలపటం వల్ల మందు కట్టలు తగ్గించేశారా? చాలా కట్టలోనే కలపమన్నారు కదండి మీరు. ఒక ఎకరానికి 1 కట్ట చొప్పునే వాడాం. మంచి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ బాగుంది. ఆ స్ప్రేలు జనరల్గా ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు స్ప్రే చేయాల్సి వచ్చింది? ఒక వారం 10 రోజుల్లో చేసినవండి. ఓకే ఓకే. అయితే స్ప్రేలు కూడా చేసిన తర్వాత మళ్ళీ చేయలేదండి. ఓకే అండి. అప్సా 80 బాటిల్ మీ దగ్గర ఉందా ఇప్పుడు? ఒకసారి రైతు ఇదండి రైతు దగ్గర ఉన్న బాటిల్ అప్సా 80 1 లీటర్ బాటిల్. 1 లీటర్ బాటిల్ అండి. రైతు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నా పేరు వెంకటేశ్వరరావు అండి. చింతలనరవ వచ్చి రైతుని క్యాజువల్గా కలుసుకున్నప్పుడు రైతు నన్ను నమ్మి తీసుకోవడం జరిగింది. పెట్టుబడి అనేది చాలా తక్కువ అని చెప్తున్నారు రైతు. పైన స్ప్రే చేసినప్పుడు కూడా ఇక పంట చూసినట్లయితే ఆకు తమలపాకులాగా ఉంటుందండి. ఇక్కడ చూడండి ఆకులు ఎలా ఉన్నాయో. మీకు ఎక్కడైనా కానీ మచ్చ కానీ, తెల్లపేను కానీ, మసిపేను కానీ, కర్ర కూడా చూడండి ఎంత నీట్గా ఉంది. ఆకు ముడత కానీ రాలేదండి. వర్షంలో కూడా రైతు దీన్ని కొట్టడం జరిగింది. అసలు ఇంత నీట్గా కర్ర ఉండటం, చిలలు కూడా ఎక్కువ రావడం ఇప్పుడే స్టార్టింగ్ అండి. ఇది పూత పోస్తూ ఉంది. ఇంకా ఈ తోట మనిషిని మించిపోద్ది. ఈ మందులు కొట్టా కాదండి, మామూలుగా 2 నెలలు మందేసి కదా అసలు మామూలుగా 2 నెలలు దాటింది. అంటే 60 రోజుల మొక్క
రెండేళ్ళు కాదు నాసరా కానీ చూస్తే ఇది 3 నెలల మొక్క ఉన్నట్టు ఇంకా గ్రోత్ వస్తుందండి. ఇది మనిషిని మించిపోద్ది. ఇది కొమ్మలు బాగా వస్తాయి. మరి ఈ లిక్విడ్ వాడినందుకు రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాజా గారు. థ్యాంక్ యూ.